కనకదుర్గమ్మ ఒక అవిటి భక్తురాలికి ఏం వరం ఇచ్చిందో మీకు తెలుసా? విజయవాడలో దేవి అనే మహిళ ఉండేది. ఆ అమ్మాయి పుట్టినప్పటి నుండి అవిటిది. ఆమెకు కళ్ళు కనిపించవు, ఒకే ఒక్క చెయ్యి పని చేస్తుంది అంతే. ఆమె దుర్గాష్టమి రోజు ఏడుస్తూ పాకుకుంటూ చనిపోవడానికని ఆలయానికి వస్తుంది. అమ్మా, నాకు బ్రతకాలని లేదు తల్లి, నేను ఇలా అవిటిదానిలా బ్రతకలేను, నేను చచ్చిపోవాలి అని ఆమె తలని గుడి స్తంభానికి కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు దుర్గమ్మ అక్కడ ప్రత్యక్షమయ్యి క్రింద పడిపోతున్న ఆ అమ్మాయిని పట్టుకుంటుంది. ఆ అమ్మాయి పక్కనే నేల మీద కూర్చుని, ఎందుకు బంగారం చనిపోవాలి అని అనుకుంటున్నావు అని అడగగా, పుట్టినప్పటి నుండి నేను అవిటిదానిని. నా వయసులో ఉన్న వారంతా ఆడుకుంటుంటే నేను వారి దగ్గరికి వెళితే కూడా వాళ్ళు అందరూ నన్ను హేళన చేస్తున్నారు. అక్కడే ఉన్న ఒక స్వామీజీ, నీ అవిటితనం పోవాలి అంటే నీ చేతులతో కనకదుర్గమ్మకి అభిషేకం చేస్తే నీకు కాళ్ళు చేతులు వస్తాయి అని చెప్తాడు. చేతులు కదపలేని దాన్ని నేను నీకు అభిషేకం ఎలా చేస్తాను అమ్మా? ఈ పూజారి కూడా నన్ను హేళన చేయడానికే ఇలా చెప్పాడు. అందుకే నీ ముందే చనిపోతే వచ్చే జన్మలోనైనా ఈ అవిటితనం ఉండకుండా పుడతాను అని దుర్గమ్మకి చెబుతుంది. దుర్గమ్మ ఆ అమ్మాయి కష్టాలు విని కంటి తడి పెట్టుకుని, నువ్వు నాకు అభిషేకం చేయాలి అంతే కదా, నీకు 2 చేతులు లేకపోతేనేమి, నా 8 చేతులు నీకు ఇస్తాను అని ఆమె శక్తి ఉపయోగించి, లేచి నిలబడు బంగారం అని ఆమె శక్తి ఆ అమ్మాయికి ఇస్తుంది. వెంటనే ఆమెకి దుర్గమ్మ 8 చేతులు వస్తాయి. ఆ చేతులతో దుర్గమ్మకి ఆ అమ్మాయి ప్రేమతో అభిషేకం చేస్తుంది. అభిషేకం చేసిన వెంటనే ఆ అమ్మాయికి అవిటితనం పోతుంది. అలా మన కనకదుర్గమ్మకి ప్రేమతో ఏమి అడిగినా అది తప్పకుండా నెరవేరుస్తుంది. అందుకే ఇప్పటికీ కూడా కనకదుర్గమ్మకి అభిషేకం చేసి ఏ కోరికలు కోరినా కూడా తప్పకుండా తీరుస్తుంది అని అంటారు. దుర్గమ్మ అంటే మీకు ఇష్టం ఉంటే జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.